Guys, welcome to Wayanad in Kerala. So guys, this video is all about the information about Wayanad. So basically, Wayanad ఎందుకు సెలెక్ట్ చేసుకున్నామంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఈజియెస్ట్ యాక్సెసిబుల్ డెస్టినేషన్ ఫ్రమ్ హైదరాబాద్. మీరు వీకెండ్ ట్రిప్స్ కానీ ఒక 2 days ట్రిప్స్ కానీ ఈజీగా వేయచ్చు. అండ్ ఫస్ట్ థింగ్ ఇస్ ట్రాన్స్పోర్టేషన్. హైదరాబాద్ నుంచి వైనాడ్ డైరెక్ట్ బసెస్ ఉన్నాయి. యూ కెన్ బోర్డ్ దెమ్, బిగ్ బస్ అని చెప్పేసి ఇట్ ఇస్ లైక్ గుడ్ కంఫర్టబుల్ స్లీపర్ బస్. కాస్ట్ వచ్చేసి 2300-2500 లోపల పడుతుంది టికెట్. సెకండ్, స్టే ఆప్షన్స్. వైనాడ్లో మనం వైనాడ్ ఈజ్ యాక్చువల్లీ డిస్ట్రిక్ట్. దాంట్లో మనం ఉండాల్సిన ప్లేస్ కల్పెట్టిన ఏరియాలో మనం ఉండాలి. అక్కడ మనకి బడ్జెట్ హాస్టల్స్ ఉన్నాయి అండ్ నార్మల్ రూమ్స్ ఉన్నాయి. బట్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే మీరు ఒక స్టేకేషన్ లాగా రిసార్ట్ లాంటిది తీసుకోండి. మీకు రిసార్ట్ లాంటిది తీసుకుంటే ఆ ఏరియా అంతా మీరు ఎంజాయ్ చేయడానికి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఐ వుడ్ సజెస్ట్ దట్. అండ్ హాస్టల్ అయితే ఆప్షన్స్ మంచిగానే ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి హాస్టల్ ఇవి రెండు బేసిక్ మీన్స్ లైక్ అన్ని ప్లేసెస్లో ఉంటాయి, రెప్యూటెడ్ అండ్ యూల్ హ్యావ్ ద వైబ్. ఇంకా మన బడ్జెట్లో కావాలంటే మేము స్టే చేసింది నైట్ స్పేస్ హాస్టల్ అని చెప్పేసి ఉండే. ఇట్స్ యావరేజ్ బట్ ఓకే, మేనేజ్ చేసేయచ్చు. కానీ మనకి ఇంకా చాలా రిసార్ట్స్ ఏదైతే ఉన్నాయో హోమ్ స్టే ఆప్షన్ కానీ మీకు లిస్ట్ ఇక్కడ పెడతా, యూ కెన్ చెక్ దెమ్ అవుట్. దే ఆర్ యాక్చువల్లీ వెరీ గుడ్. కమింగ్ టు డేస్, మీరు మోస్ట్లీ ఒక 3 days తీసుకుంటే వైనాడ్కి ఇట్ విల్ బీ గుడ్, ప్రాపర్గా మంచిగా ఉంటుంది. లైక్ ఫస్ట్ డే మనం మంచిగా టూరిస్ట్ స్పాట్స్ చూసుకోవచ్చు, సెకండ్ డే చిల్ అవ్వచ్చు. అదే థర్డ్ థింగ్ ఇస్ మనకి ఎక్కడికి వెళ్ళాలన్నా యూ విల్ ట్రెక్ అనమాట. ఒక వాటర్ ఫాల్స్ కన్నా లేకపోతే ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా యూ హ్యావ్ టు ట్రెక్. అండ్ వైనాడ్ మధ్యలో ఉంది కదా, ఆల్ ద ప్లేసెస్ ఆర్ వెరీ ఫార్ అవే ఫ్రమ్ కల్పెట్టి ఇస్ మిడిల్ పాయింట్. ఎవ్రీ ప్లేస్ ఇస్ లైక్ ఫార్ అవే. ఒకటి నార్త్ డైరెక్షన్లో ఉంటుంది, ఒకటి సైడ్ డైరెక్షన్లో ఉంటుంది, ఒకటి వేరే డైరెక్షన్లో ఉంటుంది. సో మీరు క్యాబ్ తీసుకోండి రెంటల్ కోసం, లేకపోతే యూ విల్ హ్యావ్ యువర్ 2-wheeler. ఆ 2-wheeler రెంటల్ కూడా మీరు రాయల్ బ్రదర్స్ అని చెప్పేసి ఇట్ ఈస్ ఆల్సో రెప్యూటెడ్ బైక్ హైరింగ్ ప్లాట్ఫామ్, మీరు దాంట్లో తీసుకోవచ్చు. ఆల్సో యూ కెన్ ఫైండ్ సమ్ అదర్ ఆప్షన్స్ ఆల్సో. రాయల్ బ్రదర్స్ ఫస్ట్ 2-wheelers ఇస్ లైక్ గో టు. మేమైతే చూసుకున్నది బనాసురా డ్యామ్, దాని పక్కన స్పైస్ గార్డెన్ అండ్ దాని తర్వాత టీ మ్యూజియం, తర్వాత కర్లాడ్ లేక్ అండ్ ఆల్సో జిప్ లైనింగ్. First place we visited is Banasura Dam. It's the largest earthen dam in India and second largest in Asia. Views అయితే నాకు విండోస్ వాల్పేపర్ లాగా అనిపించాయి. ఇక్కడ జిప్ లైన్, కయాకింగ్, స్పీడ్ బోటింగ్ అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. గుడ్ పీస్ఫుల్ ప్లేస్ టు విజిట్. అండ్ ద నెక్స్ట్ ప్లేస్ విచ్ వీ కేమ్ టు ఇస్ కర్లాడ్ లేక్. ఇది ఒక లేక్ ఫుల్ ఆఫ్ లోటస్ అనమాట. చాలా 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 బాగుంది చూడడానికి. అండ్ ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ లేక్ ఎంత బాగుందో, మీరు వచ్చే రూట్ కూడా అంతే చాలా సీనిక్గా ఉంది. అది మీ జర్నీ చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఇక్కడ మీకు బ్యాంబూ బోటింగ్ ఉంది, కయాకింగ్ ఉంది, నార్మల్ బోటింగ్ ఉంది. కానీ ఎక్కువ గ్రూప్ ఉంటే మీకు ఇంకా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ పొద్దున్నంతా ఎండగా ఉంది కానీ సడన్లీ ద వెదర్ చేంజ్డ్ and it is showing that Kerala also loves us back. It is very nice. This is a spice garden in Wayanad, Banasura Spice Garden. మీకు వినపడుతుందో లేదో నాకు తెలియదు. ఓకే, మీ పేరు? ప్రజన్. మీకు ఆ తెలుగు ఎట్లా తెలుసు? తెలుగు మూవీ చూసేవాళ్ళ తెలుగు. ఏ మూవీ ఇష్టం మీకు? ఏ హీరో ఇష్టం తెలుగులో? ఎన్టీఆరా? దీని పేరు షుగర్ కిల్లర్. ఓకే, ఈ బయటది తక్కువ ఫ్లేవర్. బయట దాని అంటే అదే వస్తుందా? ఈ లేయర్ కింద అదే వస్తుందా? రెండు
ఇంకా దీనిలో బిర్యానీ ఆకు కూడా వస్తుంది కానీ దాల్చిన చెక్క బిర్యానీ ఆకు ఒకటే తెచ్చేట. ఇది లేడీస్ యూస్ చేస్తారు. అది ఆహా, హార్మోన్ ఇంబ్యాలెన్స్, పీసీఓడి, పీసీఎస్ ప్రాబ్లమ్స్ వాడతారు. ఓకే. ఆస్పరాగస్ గైస్. అదేంటిది? ఆస్పరాగస్ యాక్చువల్లీ మన వాళ్ళు పువ్వులకి, డెకరేషన్లకి, పెళ్ళిళ్ళకి వాడతారు. రోబస్టా కాఫీ. ఓకే. కోకో. Now this is Banasura Spice Garden. 40 rupees entry ticket and ఈ garden లో డిఫరెంట్ స్పైసెస్, ట్రీస్, ప్లాంట్స్ అన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. గుడ్ ఇన్ఫర్మేషన్ అండ్ టైం పాస్. లాస్ట్లో మార్కెట్ కూడా ఉంటుంది. కావాలి అంటే ఆథెంటిక్ ఐటమ్స్ ఇక్కడే కొనుక్కోవచ్చు. దర్ ఇస్ ఎ టీ మ్యూజియం ఇన్ వయనాడ్. ఇక్కడ అన్ని టీ ఎస్టేట్సే కాబట్టి ఈ మ్యూజియంలో అయితే టీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, టూల్స్, అసలు టీ ఎలా వచ్చింది ఇండియాకి, దాని హిస్టరీ, ఐటమ్స్ అన్నీ డిస్ప్లే చేస్తారు. అండ్ టాప్ ఫ్లోర్లో దర్ ఇస్ ఎ క్యూట్ కెఫే. అక్కడ టీ అయితే ఖచ్చితంగా తాగండి. కమింగ్ టు ద యాక్టివిటీస్ ఇన్ వయనాడ్, మనకి ఇక్కడ సీనరీస్ ఎంత మంచిగా ఉన్న, యాక్టివిటీస్ ఆర్ ఆల్సో సో గుడ్. లైక్ ఎగ్జాంపుల్ జిప్ లైనింగ్ అండ్ మస్ట్. నౌ ఐఎమ్ సో మచ్ స్కేర్డ్ ఆఫ్ వర్క్ అండ్ జిప్ లైనింగ్ లైట్ అనుకున్నాం. అండ్ తర్వాత స్వింగ్స్ ఉన్నాయి, లైక్ బాలీ స్వింగ్స్ రిప్రజెంట్ చేస్తూ జైంట్ స్వింగ్స్ ఉన్నాయి, ఏటీవీ రైడ్స్ ఉన్నాయి. అలాగా ఈవెన్ బోటింగ్స్, కయాకింగ్ ప్రతి దగ్గర ఉన్నాయన్నమాట. యూ కెన్ యాక్చువల్లీ డూ ఆల్ దోస్ అడ్వెంచర్ యాక్టివిటీస్. తెలుగు పాటలు పెట్టరు గైస్. మళ్ళీ పూల మూరే చేస్తాం. नहीं पता है क्या होने वाला है, क्या नहीं होने वाला है. ना फोन जा रहा था, ना फोन जा रहा था. It's a huge just పట్టుకున్నా పట్టుకున్నా. అవును, వ్యూస్ కూడా చూడాలి కొంచెం. ఏంటి మన కోసం తెలుగు పాటలు వేశారు. మై జాబ్ సాంగ్స్ బాబు, ఇక్కడ కూడా వచ్చా బాబు. అండ్ వన్ డే మీరు ట్రెక్కింగ్ పెట్టుకోవచ్చు. దెర్ ఇస్ వన్ ట్రెక్ కాల్ చెంబురా పీక్. అక్కడికి ట్రెక్ చేయాలి. ఇట్ ఇస్ లైక్ వెరీ డిఫికల్ట్. అంటే వెరీ డిఫికల్ట్ అంటే ఒక ట్రెక్ చేసే వాళ్ళకి ఈజీ అవుతుంది. బిగినర్స్ అనేది ఒక 2-3 hours ఈజీగా ట్రెక్ పడుతుంది. అండ్ ఇట్ ఈస్ యాక్చువల్లీ, అందరూ నన్ను చూస్తున్నారు అందుకే నవ్వుతున్నాను, ఏమనుకోవద్దు. అండ్ ఈ ట్రెక్ అనేది కూడా మీకు చాలా మెమరబుల్గా ఉంటుంది. మాకు చేయడానికి అవ్వలేదు బికాస్ ఆఫ్ ద టైమ్ కన్స్ట్రెయింట్స్. అండ్ ఏదైనా వాటర్ ఫాల్స్ చేయాలన్నా, మీరు కేవ్స్కి వెళ్ళాలన్నా, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ too far away from each other and it will take time. So మీరు దాన్ని బట్టి ఎనర్జీని పోగు చేసుకుని you need to
డూ ఇట్ అనమాట. కమింగ్ టు ఫుడ్ ఆఫ్ వైనాడ్, బేసికలీ మనం కేరళలో ఉన్నాం. కేరళలో ద ఫస్ట్ థింగ్ వీ హ్యావ్ టు ఈట్ ఇస్ సద్య, ఓనం సంధ్య, విచ్ ఇస్ లైక్ కేరళ మీల్స్ అనమాట. అది మేము తీసుకున్నాము. అండ్ దెర్ ఆర్ యాక్చువల్లీ లెస్ రెస్టారెంట్స్ ఇన్ కేరళ, కానీ ఫుడ్ ఈస్ యాక్చువల్లీ అఫోర్డబుల్. మాకు ఏమనిపించినా ఇట్ ఈస్ లైక్ వెరీ గుడ్ అనమాట. మాకు మీల్స్ 130 రూపీస్ పడ్డాయి. ఒక మీల్స్ ఫుల్ కడుపు నిండిపోయాయి. దట్ ఈస్ టేస్టింగ్ గుడ్. 1980 అని చెప్పేసి ఒక రెస్టారెంట్ ఉంటుంది, కేరళ రెస్టారెంట్. అది కూడా మీకు మంచిగా ఉంది. నాట్ మోర్ ఆప్షన్స్. మలబార్ పరోటా, మలబార్ ఏరియాకి వచ్చి మలబార్ పరోటా ఇస్ సంథింగ్ విచ్ యూ మస్ట్ ఈట్. నేను 1990s తిన్నా. అండ్ దెన్ ఇంకా మీరు ఖచ్చితంగా తినాల్సింది అయితే అప్పం, పుట్టు, కళ్ళ కర్రీ, స్టూ. ఇంకా ఇఫ్ యు ఆర్ నాన్ వెజ్ లవర్స్, నాన్ వెజ్ మీకు చాలా మంచిగా ఉంటుంది. లైక్ ఫిష్ ఈజ్ మస్ట్. చికెన్ ఉంటుంది, బీఫ్ ఆల్సో దే విల్ సర్వ్. ఇక్కడ బీఫ్ అనే స్టేపుల్, మన దగ్గర తినరు అసలు. ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ అదర్స్ పర్స్పెక్టివ్. వైల్ ఒక క్విక్ పిట్ స్టాప్. ఎందుకంటే ఇక్కడ లైవ్ హోమ్ మేడ్ బనానా చిప్స్ అని చెప్పేసి చెప్పారు. మామూలుగానే మనకు అన్ని ఇష్టం, ఇంకా లైవ్ అంటే మనం తీసుకుంటాం కదా. దెర్ ఆర్ సో మెనీ చిప్స్ హియర్. లెట్స్ టేస్ట్ దెమ్. స్వీట్ పొటాటో చిప్స్, ఇవి అరటికాయ, ప్లాంటేన్, పండు, ఫుల్ షేకీ బౌన్స్. ఎన్నూరు అనేది ఒక ట్రైబల్ మ్యాన్ మేడ్ విలేజ్. వైనాడ్లో ఉన్న ట్రైబ్స్ వాళ్ళ ఇల్లు ఎట్లా ఉండేవి, వాళ్ళ కల్చర్, వాళ్ళ ట్రైబల్ ఐటమ్స్, ఇలా వాళ్ళ కల్చర్ అంతా ఎట్లా ఉండేది అని చెప్పేసి ట్రైబల్ విలేజ్ చూపిస్తారు. టికెట్ పాయింట్ దగ్గర టోకెన్ తీసుకుంటే వాళ్ళ గవర్నమెంట్ జీప్స్లోనే మౌంటైన్స్ పైకి తీసుకువెళ్తారు. ప్రైవేట్ వెహికల్స్కి నో ఎంట్రీ. అండ్ జీప్స్ కోసం మినిమం వెయిటింగ్ టైం 40 minutes ఉంటుంది. ఊపర్ మే యూ కెన్ ఎక్స్ప్లోర్. ఇలా ట్రైబల్ డాన్సెస్, కల్చర్, మ్యూజిక్ అన్ని షోకేస్ చేస్తారు. అండ్ వ్యూస్ అయితే స్పెక్టాక్యులర్ అసలు. సో గైస్, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది అనుకుంటా. యూ నో ద డ్రిల్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్ళాలో నాకు కమెంట్ చేయండి. అండ్ బై బాయ్స్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మంచి వీడియో చెప్పాక నాది, అర్థమైందా? నాది. బాయ్స్. ఇక్కడ మనం చూసినట్టయితే అడవి నుంచి పారిపోయిన అడుగు పంది టీ ఎస్టేట్లో తిరుగుతుంది. కెమెరామ్యాన్ చరిష్మతో నైనా.